హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 9వ భాగాన్ని వినిద్దాం. ఓలమ్మో ఓలమ్మో, అయ్యగారు మారిపోయారు కాబోలు. అందుకే కోమలమ్మ సంతోషంతో అయ్యగారి గదికి సామాన్లు సర్దుకుంటుంది. వీళ్ళిద్దరూ సంతోషంగా ఇలాగే ఉండాలి, వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదు, నువ్వే చూసుకో తండ్రి అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది కాంతమ్మ. ముసిముసి నవ్వులు నవ్వుతూ కోమలి వైపే చూస్తూ ఉంటుంది. అమ్మా, రాత్రికి అన్ని ఏర్పాట్లు నన్నే చేయమంటారా? అందులో ఇక్కడ ఎవరూ కూడా లేరు కదా, కాబట్టి నేనే మిమ్మల్ని ముస్తాబు చేసి గది మొత్తం అలంకరించి లోనికి పంపనా అని అంటుంది కాంతం. ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా అమ్మా నీకు అని అడుగుతుంది. పో అమ్మా, నాకు చాలా సిగ్గు వస్తుంది మీరు అలా అడుగుతుంటే అని అంటుంది కాంతం. అప్పట్లో మా వాళ్ళు గదిలోకి పంపాలంటే అమ్మాయికి ఎలా ఉండాలో, అబ్బాయితో ఎలా ప్రవర్తించాలో పెద్దోళ్ళు ముందే చెప్పి పంపిస్తారు. కానీ ఇక్కడ మీకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా. అయ్యగారు ఏం చేసినా వద్దు అనకండి, అయ్యగారిని చూస్తే చాలా బలం కనిపిస్తుంది, కాబట్టి కాస్త సుతారంగా మీతో ఉండమని చెప్పండి, లేకుంటే మీరు కందిపోతారమ్మా. రాత్రికి నలుగు పెట్టి స్నానం చేయిస్తాను, అప్పుడు గదిలోకి పంపిస్తాను. వెళ్ళగానే అయ్యగారికి పాలు గ్లాస్ ఇవ్వండి, ఆయన తాగిన తర్వాత మీరు కూడా తాగండి, దానిలోనే మీ ప్రేమని ఒకరికొకరు పంచుకున్నట్టు అని పెద్దలు చెప్తారు. మా కార్యం రోజు నేను తీసుకెళ్లిన పాల గ్లాసు మా ఇంటి ఆయన తాగేసి గుర్రున పెట్టి నిద్రపోయాడు. ఇక నా జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా ఉంటుంది. అందుకే మీకు ముందే చెప్తున్నాను, బెట్టు చేయకండి అమ్మా, ముందే చెప్తున్నాను. అసలే మిమ్మల్ని ఇన్ని రోజులు దూరం పెట్టారు ఆయన, మళ్ళీ మీరు బెట్టు చేస్తే దూరంగా పారిపోతారేమో. అప్పుడే కదా ఈ మగవాళ్ళు పక్కన ఆడవాళ్ళ వైపు చూడడం మరుగుతారు. అలా కానివ్వకుండా ఆయన మీ గుప్పెట్లో పెట్టుకోండి. ఎలా అంటే మీ కొంగుకి కట్టేసుకోవాలా, అంతా మీ చేతుల్లో ఉంది కాబట్టి అయ్యగారిని సంతోషపెట్టండి, ఆయనకి నచ్చినట్టు ఉండండి, సరిపోతుంది అని చెప్తూ పోతూనే ఉంటుంది కాంతం. కోమలి మాటలు వినకుండా అప్పుడే లోపలికి వస్తున్న మోక్షిత్ కోమలితో కాంతం చెప్తున్న మాటలు వింటాడు. ఆ మాటలు విన్న తర్వాత సిగ్గుతో చచ్చిపోతాడు. కోమలి మోక్షిత్ వైపే చూస్తుంది. నోటితో చాలా శబ్దాలు చేస్తుంది, అయినా కానీ ఆ మాటలు పట్టించుకోకుండా చెప్తూ పోతూ ఉంది కాంతం. చివరికి మోక్షిత్ లోపలికి వచ్చి తన గదిలోకి వెళ్ళిపోతాడు. అమ్మో, అయ్యగారు వచ్చారు అని చెప్పలేదేంటమ్మా అని అడుగుతుంది. ఎన్నిసార్లు నోటితో సైగ చేస్తాను, నువ్వు నా మాట వింటున్నావా? నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడుకుంటూ పోతున్నావు. ఇప్పుడు ఆయన నన్ను అపార్థం చేసుకుంటారు నీ వల్లే. అందులో అపార్థం చేసుకోవడానికి ఏముందమ్మా? భర్తతో భార్య ఎలా ఉండాలో చెప్తున్నాను. మీరు వయసులో చిన్నవాళ్ళు, మీకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి అని అంటుంది కాంతం. సరే, నేను బజారుకు పోయి రాత్రికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వస్తాను, డబ్బులు ఇవ్వండి అమ్మా అని అంటుంది తను. అమ్మా, నేను చెప్పే మాట వింటారా కాస్త? మీరేమనుకుంటున్నారు? ఆయన గదిలోకి నేను వెళ్తున్నానంటే మా ఇద్దరి మధ్య బంధం ఏర్పరచుకోవడానికి కాదు. మరి ఇంకేంటి? మరెందుకు వెళ్తున్నారు? అయ్యగారు సరిగ్గా నిద్రపోతున్నారా లేదా చూడడానికి వెళ్తున్నారా అమ్మా అని అడుగుతుంది కాంతం. ఈరోజు అత్తయ్య మామయ్య వస్తున్నారు, ఆయన ఇప్పుడు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని వస్తారు. మరి అత్తయ్య మామయ్య ఉండడానికి గది కావాలి కదా, అందుకే నేను ఆయన గదిలోకి వెళ్తున్నాను. నీకు ఇంకొక విషయం, మేమిద్దరం వేరువేరుగా ఉంటున్నామని వాళ్ళకి తెలియకుండా ఉండాలి, ఓకేనా? అలా ఎలా ఉంటానమ్మా? నేను అసలే నా నోట్లో మాట దాగదు, గబుక్కొని చెప్పేస్తే. నువ్వు అలా గబుక్కొని చెప్పేసిన తర్వాత ఈ ఇంటి నుంచి నువ్వు అటు వెళ్ళిపోతావు, నేను ఇటు వెళ్ళిపోతాను, అంతే కదా అని అంటుంది. అమ్మో, అట్ట అయితే కుదరదు, నేనే నోరు అదుపులో పెట్టుకుంటాను, మీ ఇంటి గుట్టు బయటికి రాదు, అలాగనే ఉంటుంది అంది. అది అలా అర్థం చేసుకున్నారు, బాగుంది. ఇక వాళ్ళ కోసం టిఫిన్లు ప్రిపేర్ చేయండి, ఆయన వెళ్తారేమో, నేను ఈ లోపల ఆ రూమ్ మొత్తం ఖాళీ చేసేసి క్లీన్ చేస్తాను అని చెప్తుంది. ఆ పనైనా సరిగ్గా చేయండి, భర్తని ఎలాగో కుప్పెట్లో పెట్టుకోవాలో తెలీదు, చివరికి ఆ పనైనా చేయండి అని అంటుంది. తల కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది కోమలి. కోమలి, నేను అమ్మ వాళ్ళని తీసుకురానికి వెళ్తున్నాను, ఈ లోపల అన్నీ క్లియర్ చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు మోక్షిత్. అలాగేనండి అంటుంది కోమలి. ఈ దూరం భలే ఉందే, రూమ్ అంతా ఖాళీ చేయాలట, మదిలో అమ్మగారికి చోటు ఇవ్వలేదు కానీ గదిలో స్థానం ఇస్తాడట. ఏంటో ఈ అయ్యగారి ప్రవర్తన, నిజంగా ఈయన మనసులో ఎవరైనా ఉన్నారా? అందుకే అమ్మగారిని దూరం పెడుతున్నారా? అర్థం కావట్లేదే. ఒక కన్ను వెయ్యాల్సిందే అయ్యగారి మీద, లేకుంటే మా కోమలమ్మ జీవితం అన్యాయం అయిపోద్ది అని అనుకుంటుంది కాంతం. కోమలి ఫుల్ బిజీ. అత్తయ్య మామయ్య వచ్చే లోపల అన్నీ సర్దేస్తుంది, వాళ్ళ బెడ్ కూడా రెడీ చేసేస్తుంది. అప్పుడే కార్ సౌండ్ వినిపిస్తుంది. వాళ్ళని లోపలికి ఆహ్వానించడానికి పరిగెడుతూ బయటికి వెళ్తుంది. కోడలు సంతోషంగా బయటికి రావడం గమనిస్తుంది.
కోమలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మావయ్య పాదాలకి అత్తయ్య పాదాలకి నమస్కరిస్తుంది. ఎలా ఉన్నావు తల్లి అని అంటుంది వసంత. అయ్యో అత్తయ్య, నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? మీరేంటి ఇలా తగ్గిపోయారు అత్తయ్య అని అడుగుతుంది. గడుగ్గాయవే, మీ మామయ్య రోజు రోజుకి లడ్డూలా వచ్చేస్తున్నావు అని అంటున్నాడు. నువ్వు మాత్రం రివర్స్లో మాట్లాడుతున్నావు. పద లోపలికి, అల్లరి కోడలి పిల్ల అంటూ లోపలికి అడుగులు వేస్తారు ఇద్దరు. వెళ్ళి హాల్లో కూర్చుంటారు. అత్తయ్య మామయ్య, మీరు ఈ గదిలో ఉండండి, ఇక్కడే పెడుతున్నాను లగేజ్ అని చెప్పి వాళ్ళ లగేజ్ తీసుకెళ్ళి ఆ గదిలో పెడుతుంది. ఇంతలోపలే కాంతం వాళ్ళకి మంచినీళ్ళు తీసుకుని వచ్చిస్తుంది. నమస్కారం అమ్మ, బాగున్నారా అని పలకరిస్తుంది. బాగున్నాను. మా కోడలి పిల్లల్ని బాగా చూసుకుంటున్నావా? అయ్యో అమ్మ, మేమెక్కడ చూసుకుంటాం చెప్పండి, ఆవిడే మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అని చెప్పాలి. అంతగా కలుపుకోలు మనిషి కోమలమ్మ, అందరినీ పలకరిస్తుంది, అందరితో సరదాగా మాట్లాడుతుంది అని చెప్తుంది. అందుకే కదా ఏరి కోరి తీసుకుని వచ్చాను నా కొడుక్కి. అత్తయ్య మామయ్య, మీరు అసలే ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు కదా, మీరు ఫ్రెష్ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దరు, ఈ లోపల కాఫీ తీసుకుని వస్తాను, తాగేసి వెళ్ళండి అంటుంది. వద్దమ్మా, అసలే బ్రష్ కూడా చేయలేదు, ముందు ఫ్రెష్ అయ్యి వస్తాము, తర్వాత టీలు కాఫీలైనా అని అంటూ లోపలికి వెళ్ళిపోతారు ఇద్దరు. మోక్షిత్కి మాత్రం కాఫీ తీసుకుని వెళ్ళిస్తుంది. కోమలి, నేను ఇబ్బంది పెడుతున్నానా అని అడుగుతాడు. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏంటండి, ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళు మా అత్తయ్య మామయ్య, వాళ్ళని చూసే హక్కు నాకు ఉంది. అలాంటిది నేను ఇబ్బందిగా ఫీల్ అవుతానా అని మీరెలా అనుకుంటున్నారు? అంటే నేను పరాయిదానిగా మీకు కనిపిస్తున్నానా అలా అడిగారు అంటుంది. అయ్యో సారీ, అలా అని కాదు, నీకు కష్టంగా ఉంటుందా అని అడిగాను. నా గురించి ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్, బట్ నాకు అందరితో కలిసి ఉండాలంటే చాలా ఇష్టం. అవునండి, ఒంటరిగా బతికేదానికన్నా నచ్చినట్టు అందరితో బ్రతకడం చాలా ఇష్టం. ఈరోజు మన ఇంటికి సంతోషం వచ్చినట్టు అనిపించింది. ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నారేమో అన్న ఫీలింగ్ పోతుంది అనింది. తన మనసులో మాట చెప్పేసింది. తర్వాత నాలుగు ఖర్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఇన్ని రోజులు తను ఒంటరితనం ఫీల్ అయిందా? నిజమే కదా, కనీసం తనని బయటకు కూడా తీసుకుని వెళ్ళలేదు. పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయి ఎన్నో కళ్ళు కంటుంది. అలాంటిది తన జీవితంలో ఎలాగో నేను ప్రేమను పంచలేను, కానీ బయటికి తీసుకువెళ్ళి తనకేం కావాలైనా కొనిచ్చనా? లేదు కదా. అసలే తను వచ్చి 1 మంత్ అవుతుంది, తనకంటూ ఏమీ చేయలేదు అనుకుంటూ ఒక్కసారిగా ఆ రూమ్లో చూస్తాడు. బోసిపోయినట్టున్న ఆ రూమ్ కాస్త కలకల్లాడుతూ కనిపిస్తుంది. అంత నిండుగా ఉంటుంది ఆ రూమ్ మొత్తం. కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి, కొన్ని మోతీ డిజైన్స్ ఉంటాయి, అలాగే మోక్షిత్ అని పూసలతో తయారు చేసిన ఒక ఫ్రేము కనిపిస్తుంది. చాలా బాగా నచ్చుతుంది తనకి. తన చేతులతో చూస్తూ ఉంటాడు ఆ ఫ్రేమ్ని. అప్పుడే లోపలికి వస్తుంది కోమలి బ్రేక్ఫాస్ట్కి పిలవడానికి. అవును, నిన్ను నేను ఎక్కడికి షాపింగ్కి తీసుకుని వెళ్ళలేదు కదా, మరి ఇన్ని ఎలా వచ్చాయి? ఆన్లైన్ షాపింగ్ చేసావా అని అడుగుతాడు. అయ్యో అలాంటిదేమీ లేదండి, నాకు అన్నీ వచ్చు. ఇలాంటి ఫ్రేమ్స్ డిజైన్ చేస్తూ ఉంటాను. ఖాళీ టైంలో పిల్లలకి పాఠాలు చెప్పేదాన్ని. ఒక 2 months జాబ్ కూడా చేశాను, బట్ నాకు నచ్చలేదు, అందుకని మానేశాను. తర్వాత ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఇవన్నీ నేర్చుకున్నాను. పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ టైం పాస్ చేసేదాన్ని. వావ్, నీలో చాలా టాలెంట్ ఉంది. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత వీటిని డిజైన్ చేయడంలో బిజీగా ఉంటావు కదూ అని అడుగుతాడు మోక్షిత్. అవును అన్నట్టు చిన్న స్మైల్ చేస్తుంది. సరేనండి, అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అంటుంది. ఇక అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తారు. ఈవినింగ్ పెళ్ళి కాబట్టి మనమందరం కలిసి వెళ్ళాలిరా, డాడీకి క్లోజ్ ఫ్రెండ్ కూతురు కదా పెళ్ళి అని చెప్తారు. అలాగే డాడీ, నేను ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తాను, అందరం కలిసి వెళ్దాం అంటాడు. అత్తయ్య మావయ్యతో మంచిగా మాట్లాడుతూ మంచి టైంపాస్ అయిపోతుంది. వసంత భర్తతో అంటుంది, కల్మషం లేని మనసులో ఏమున్నా చెప్పేస్తుందండి. అవునే, నిజమే, ఇలాంటి కోడపిల్ల దొరికినందుకు మనవాడు అదృష్టం చేసుకుని ఉండాలి అని నవ్వుకుంటూ మాట్లాడతారు వీరిద్దరూ. అప్పుడే మోక్షిత్ కూడా వస్తాడు. పద మోక్షి, అసలే చాలా టైం అయిపోయింది, నేను డాడీ రెడీ అయిపోయాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే వెళ్దాం అంటారు వాళ్ళు. సరే డాడీ, 5 minutesలో రెడీ అయ్యి వస్తాను అని చెప్పి వెళ్తాడు మోక్షిత్. అప్పుడే ఫ్రెష్ అయిపోయి శారీ కట్టుకోవడానికి బయటకు వచ్చి శారీ కడుతూ కనిపిస్తుంది. మోక్షిత్ సడన్గా తలుపు ఓపెన్ చేసి వస్తాడు. మోక్షిత్ వైపుకు తిరిగి తన ఎదభాగాన్ని 2 చేతులు అడ్డంగా పెడుతుంది కోమలి. అప్పుడు తన వైపు అలాగే చూస్తాడు. సారీ అంటూ తలుపు డోర్ క్లోజ్ చేసుకోబోతాడు. ఆగండి, మీరు ఇప్పుడు బయటికి వెళ్తే అత్తయ్య వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతారు. నేను చీర కట్టుకుంటాను, మీరు వాష్రూమ్కి వెళ్ళిపోండి అని ఫ్రెష్ అవడానికి చెప్తుంది. అలాగే అని చెప్పి తన వైపు చూడకుండా వెళ్ళిపోతాడు. తను వచ్చే లోపలే చీర కట్టుకోవడం పూర్తి అయిపోతుంది కోమలికి. అలాగే రెడీ కూడా అయిపోతుంది. తనకి చాలా పొడవాటి హెయిర్,
పాపం హెయిర్ స్టైల్ వేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అయ్యిందా అని అడుగుతాడు లోపల నుంచి మోక్షిత్. అయిపోయిందండి అంటుంది. పర్వాలేదు మీరు వచ్చేయండి అని పిలుస్తుంది. బాత్రూంలో ఉన్న మోక్షిత్కి ఏం అర్థం కాకుండా మౌనంగా ఉంటాడు. మిమ్మల్నేనండి, చాలా టైం అయింది కదా అంటుంది మళ్ళీ ఇంకొకసారి. అంటే ఫ్రెష్ అవడానికి వచ్చే సమయంలో హడావిడిగా లోపలికి వచ్చేసాను కదా, నా డ్రెస్సు అలాగే టవల్ కూడా నేను తీసుకొని రాలేదు అని చెప్తాడు, అది కూడా నసుకుతూ. పాపం అప్పుడు ఆలోచిస్తుంది కోమలి. నిజమే కదా, ఆయన రావడం డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయారు. నేను ఆలోచించాలి కదా కాస్త అయినా అని అనుకుని సిగ్గుపడుతుంది. సారీ అండి, నేను బిజీగా ఉండి మర్చిపోయాను అంటూ టవల్ తీసుకుని వెళ్తుంది. ఇదిగోండి ఈ టవల్ తీసుకోండి, నేను బయటికి వెళ్ళిపోతాను, మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేయండి అని చెప్తుంది. సరే నువ్వు గట్టిగా కళ్ళు మూసుకో, నేను టవల్ తీసుకుంటా అని చెప్తాడు. తీసుకునే సందర్భంగా తన చేయి టచ్ చేస్తాడు. అది నా చెయ్యి అండి, టవల్ కాదు, నేను కళ్ళు మూసుకున్నాను కదా, మీరు చూసి తీసుకోండి అని చెప్తుంది. ఇక టవల్ తీసుకొని తలుపు గడియ పెట్టుకుంటాడు నవ్వుకుంటూ. బయటికి వెళ్ళిపోతుంది కోమలి. ఏంటి ఈ కర్మ, నా పరువు తన ముందు నేనే తీసేసుకుంటున్నాను అనుకుంటూ బయటకు వస్తాడు. తను అక్కడ తీసిపెట్టిన డ్రెస్ చూసి అది వేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తాడు. మేబీ అమ్మ నా కోసం తీసుకొని వచ్చిందేమో, అందుకే తను ఇక్కడ పెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకుని డ్రెస్ తీసుకుని వేసుకుంటాడు. అది కోమలి డ్రెస్కి కాంబినేషన్. ఆ కుర్తా కోమలి డిజైన్ చేసింది. అది వేసుకొని బయటకు వస్తాడు మోక్షిత్. కొడుకుని చూసి చాలా సంతోషిస్తుంది. చాలా అందంగా ఉన్నావు, ఎప్పుడు చూస్తూ సింపుల్ డ్రెస్సులు వేసుకొని ఉంటావు, నాకే నచ్చేది కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి వేసుకుంటే చాలా అందంగా ఉంటావురా. ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతుంది. సేమ్ ఇద్దరికి మ్యాచింగ్లా ఉన్నాయే, ఎక్కడ తీసుకున్నావు కోమలి, నువ్వు తీసుకున్నావా వీడు తీసుకుని వచ్చాడా అని అడుగుతుంది తల్లి వసంత. అంటే ఈ డ్రెస్ అమ్మ తీసుకొని రాలేదా, తను తీసుకొని వచ్చిందా, వేస్ట్గా వేసుకున్నానే అని అనుకుంటాడు. అయ్యో పెద్దమ్మగారు మీకు తెలీదా, అమ్మగారు ఆవిడ చీరల వాటికి మ్యాచింగ్ బ్లౌజులు ఆవిడే కుట్టుకుంటారు. ఈ మధ్యనే ఈ డ్రెస్ అయ్యగారి కోసం కుట్టారు అమ్మ. కొలతలు లేవు కదా ఎలా కుడతారని అన్నాను, అయినా భలే సరిపోయింది అయ్యగారు, కరెక్ట్గా మీ సైజే కుట్టారు అమ్మగారు అని చెప్తుంది కాంతం. ఏంటి ఈ డ్రెస్సు తను డిజైన్ చేసిందా, తనలో అంత టాలెంట్ ఉందా, తన టాలెంట్కి మెచ్చుకోవాల్సిందే. అటు ఇంటికి కావాల్సింది డిజైన్ చేస్తుంది, ఇంటీరియర్ డిజైన్స్గా వర్క్ కూడా చేయొచ్చు, అలాగే కాస్ట్యూమ్ డిజైనరు అవ్వచ్చు. బ్రిలియంట్ టాలెంట్, చూడ్డానికి అమాయకంగా ఉంటుంది అని అనుకుంటాడు మనసులో. పదండి పెళ్ళికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇద్దరికి కలిపి దిష్టి తీస్తాను, అంత అందంగా ఉంది మీ ఇద్దరి జంట అని చెప్తుంది వసంత. ఇంకా అందరూ కలిసి పెళ్ళికి వెళ్తారు. పెళ్ళికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ స్వయంగా ఆయనే వచ్చి అందరినీ రిసీవ్ చేసుకుంటాడు. నేను నీ కొడుకు పెళ్ళికి రాలేకపోయాను, మరి నా కూతురు పెళ్ళికి వస్తావో రావో అనుకున్నానురా, నువ్వు రా ఫ్రెండ్ అంటే, ఎట్టకేలకి మళ్ళీ మనం కలిసాం 15 years తర్వాత, మన పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. హాయ్ ఏసీబీ గారు, ఎలా ఉన్నారు, చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు, అందమైన భార్య పక్కనుంటే స్మార్ట్గానే కదా కనిపిస్తావు హీరో అంటూ పొగుడుతారు ఆయన. వాళ్ళు పొగిడే పొగడతలు అతనికి ఒక్కడినే పొగడకుండా పక్కన భార్యతో కలిపి పొగుడుతూ ఉంటే ఎక్కడో కాలుతుంది మోక్షిత్కి. రండి ముహూర్తం టైం అవుతుంది అని లోపలికి తీసుకుని వెళ్తారు ఆయన. అలాగే ఆయన భార్య కూడా అందరితో కలివిడిగా మాట్లాడుతుంది కోమలి. చేయి పట్టుకొని పెళ్ళికూతురు పక్కగా తీసుకుని వెళ్తుంది. అప్పుడు చూస్తాడు కోమలి వైపు. తను వెళ్తున్న సమయంలో సన్నటి నడుము కనిపించినట్టుంది. అలాగే త్రాచుపాము లాంటి జుట్టు. తను నడుస్తూ ఉంటే ఆ జుట్టు కూడా ఊగిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు అనుకునేవాడిని పెళ్లి చేసుకుంటే పొడవాటి జుట్టున్న అమ్మాయిని చేసుకోవాలని. పెద్దయ్యాక తర్వాత ఆ కోరిక కాస్త పోయింది. ప్రియా నా లైఫ్లోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే తనకి షార్ట్ హెయిర్ ఇష్టం, నాకు పొడవుగా ఉండడం ఇష్టం అని చాలాసార్లు చెప్పాను. బట్ తనకి ఇష్టం లేదని వదిలేశాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి భార్య, అది కూడా ఇంత పొడవు జుట్టుతో నాకు దొరకడం ఒక రకంగా అదృష్టం అనుకోవాలి. ఇంకొక రకంగా మేమిద్దరం విడిపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు అనుకుని తన వైపే చూస్తూ ఉంటాడు. అందరితో కలిసిపోయి కలివిడిగా మాట్లాడుతూ వచ్చిన 2 నిమిషాలకే పెళ్ళికూతురు పక్కన కూర్చొని తనతో మాటలు కలిపిస్తుంది. ఆ అబ్బాయిని ఏడిపించడం మొదలు పెట్టేస్తారు వీళ్ళంతా. అది మొత్తం చూస్తూ ఉంటే తనకు కూడా నవ్వొచ్చేస్తుంది. వాళ్ళు చేసే సరదాలు ఏంటి, భార్య వైపు చూసి అంతగా నవ్వుతున్నావు అని అంటుంది తల్లి. అదేం లేదమ్మా, కోమలి అందరితో కలివిడిగా కలిసిపోతుంది, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేదు, అలాగే ఆస్తి అంతస్తు చూడదు. అలా ఎలా ఉంటారమ్మా ఈ రోజుల్లో, కొంచెం డబ్బుంటేనే చాలు, మేమే గొప్ప అని అనుకునే ప్రపంచం, అలాంటిది తన కల్మషం లేని మనసుతో ఉంది అంటే ఒక్కొక్కసారి నాకే నమ్మబుద్ధి కాలు. ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అని అంటాడు తల్లితో. అది కోమలి వైపు చూస్తూ తన మనసులో మాట చెప్పేస్తాడు. అబ్బో పర్వాలేదే,
నా కొడుకు కాస్త మార్పు వస్తుంది అని అనుకుంటుంది. అందుకే కోమలి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ ప్రియని కాస్త పక్కకి తోసేస్తే చాలు, దేవుడా వీడి లైఫ్ కోమలితో సంతోషంగా ఉంటుంది. నాకు తెలుసు నువ్వు కోమలి సంతోషంగా లేరు అని. ఒకే గదిలో ఉన్నంత మాత్రాన మీ మధ్య ప్రేమ ఉంది అంటే నేను ఎలా నమ్ముతాను? నేను నీకు తల్లిని. కొడుకు సంతోషంగా ఉన్నాడో లేదో తెలుసుకోలేని అంత అమాయకురాని కాదు అంటూ మోక్షిత్ వైపు చూసి మనసులోనే అనుకుంటుంది వసంత. నా కొడుక్కి రాసి పెట్టింది, అందుకే నాకు అలాంటి కొడలు దొరికింది. చిన్నప్పుడు ఎప్పుడో చెబుతూ ఉండేవాడివి కదా, పొడవాటి జుట్టున్న అమ్మాయిని భారీగా తెచ్చుకుంటానని. మరి మీ భార్య జుట్టు ఎప్పుడైనా చూసావా లేదా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వైపే చూస్తాడు. అంటే తన వైపు చూసి, అమ్మతో ఏదో చెప్పేసి ఉంటాను, అమ్మ నన్ను ఇలా అడుగుతుంది అనుకుని ఫోన్ రాకపోయినా అమ్మ కాల్ వస్తుంది నేను మాట్లాడేసి వస్తాను అని పక్కకి వెళ్ళిపోతాడు. వెళ్ళు వెళ్ళు, ఎంత దూరం వెళ్తావో వెళ్ళు. ఎంత దూరం వెళ్ళి తిరిగి తన దగ్గరకే రావాలి. నీకు సరైన అమ్మాయి తను మాత్రమే నా కొడుకుని కాస్త మార్చి వాళ్ళిద్దరిని దగ్గరగా చేయి దేవుడా అంటూ దేవుడికి వేడుకుంటున్నామే. అలా పెళ్ళైపోతుంది. అందరూ కలిసి భోజనాలు చేసి ఇంటికి బయలుదేరతారు. మోక్షిత్ డ్రెస్ చేంజ్ చేసుకుని తన పాటికి తను వచ్చి పడుకునేస్తాడు. కోమలికి ఏం అర్థం కావట్లేదు, ఎక్కడ పడుకోవాలి అని. అందులోనూ అక్కడ ఒక సోఫా కూడా లేదు. వెళ్ళి తను కూడా శారీ మార్చుకుంటుంది. అప్పటికే మోక్షిత్ నిద్రపోతూ కనిపిస్తాడు. మంచి నిద్రలో ఉన్నారు అని లేపడం ఎందుకు, పర్వాలేదు ఇక్కడ పడుకుంటే ఏం కాదు కదా అంటుంది. మళ్ళీ ఆయనకి మెలక వస్తే ఆయన పర్మిషన్ లేకుండా ఆయన బెడ్ మీద పడుకోవడం మంచిది కాదులే అనుకుని కింద పక్క వేసుకుని కింద పడుకుంటుంది. నిద్రపోతున్నట్టు నటిస్తున్న మోక్షిత్ బాబు తనని గమనిస్తాడు. అసలే నా కోసం చాలా ఇబ్బంది పడుతుంది, ఇప్పుడు మళ్ళీ కింద పడుకోవాలంటే కష్టం కదా అని ఆలోచిస్తాడు. నోటితో సైగ చేస్తాడు. అప్పుడు మోక్షిత్ వైపే చూస్తుంది. నువ్వు కింద పడుకొని అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ కష్టపడాల్సిన అవసరం లేదు కోమలి, పర్వాలేదు, ఇంత పెద్ద బెడ్ ఉంది కదా, నువ్వు అటు సైడ్ పడుకో, నేను మధ్యలో పిల్లోస్ పెడతాను అని చెప్తాడు మోక్షిత్. పర్వాలేదండి, నేను కిందే పడుకుంటాను అంటుంది. చెప్పాను కదా వచ్చి పడుకో అంటాడు. సరే అని వెళ్ళి పడుకుంటుంది కోమలి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.